ఏంది నిజంగా నిన్న అద్దములో ఊసుకుంటే నువ్వేరానా అమ్మో నీ మెడలు ఉన్నాయి పోతే అప్పుడు చిక్కుడుకాయ మెంతం కూర ఆలుగడ్డ బొమ్మ తెలిసింది అదే ఒకటే చికెన్ మటన్ కూడా పెట్టిరు బాబు. మేము చికెన్ మటన్ వేసుకున్నాం మేము పద్ధతి పాటిస్తున్నాం. మేము ఇప్పుడు జాగింగ్ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, డైటింగ్ చేస్తున్నాం, మెయింటైన్ చేస్తున్నాం. నీకు కందిపప్పుకి శనగపప్పుకి తెలియకపోతే అడగవచ్చు కదరా నన్ను. అక్క నాకు తెలియదు అక్క. నీకు వేస్తుందా జ్యోతి ముగ్గు? మొత్తం చేయి చూపి గంతంతా జ్యోతి ముగ్గు వేసేటోళ్ళకి. పిండి ఎందుకు ఉంది? అది ముగ్గు లెక్క ఉంది. అది అంటే నాకు అని పిండి ఉందని మొత్తం కూర్చున్నా. తొక్కకు ముగ్గు ఎందుకు దొక్కుతున్నావు? ఏం దొక్కినా నేను అసలు ఏముంది ఆడ? ముగ్గు కనిపిస్తుందా జ్యోతి? ముగ్గు లెక్క వేసినావు అసలు? ఏది నచ్చలే నీకు? ముగ్గే రాదు నీకు? ముగ్గే రాదు జ్యోతి, ముందుకే రాదు. అదేంది మళ్ళా చక్రాలు? చక్రవడ్డీలు. ఓ కమలం పువ్వు గుర్తుకే మన ఓటు. మస్తు వేస్తున్నావు కమలం పువ్వు. దాని ఆకలేవు జ్యోతి? ఆకులు లేవు. దాని చెట్టు మరి? దాని వేరే ఆ ఏరికెళ్ళి పుట్టినాయి. ఓ మస్తు పుట్టినాయి జ్యోతి. వాహ్ మస్తు తీస్తున్నావు జ్యోతి. నువ్వు ఒక పని చేయాలి, గోడల మీద కమలం పువ్వు వేయాలి. వేస్తావా? వేస్తా. అవన్నీ తీసుకొచ్చి వేస్తా. ఓ మస్తు వేస్తున్నావు జ్యోతి. సేమ్ వేస్తుంది ఒకటి దగ్గర. అంటే ఒక దగ్గర వేసిన సేమ్ వస్తుంది అట్లనే వస్తుంది. అంటే ముందే డిసైడ్ అవుతారా లేకపోతే ఇట్లా వేయాలని? లేకపోతే ఆల్రెడీ కాదు, ఇప్పుడు కమలం పువ్వు వేయాలని ముందే డిసైడ్ అయినావా? మరి ఎట్లా వేసినావు? అంటే సందర్భాన్ని బట్టి వస్తుందా? ఇప్పుడు అడం వేసిన మంచిగా అనిపించింది. ఒకవేళ మంచిగా కనిపించకపోతే ఏం చేస్తావు మరి? ఎందుకు కనిపించదా? తీసేస్తావా? మరి ఒక పువ్వు పెద్దగా వస్తుంది, ఒక పువ్వు చిన్నగా వస్తుంది. మరి ఇది ఎట్లనే గీతలో ఒక దగ్గర పెద్దగా వేసిన ఒక దగ్గర కూడా వేసిన. ఎందుకు మరి అట్లా? కాజోది ఎన్ని ముగ్గులు వచ్చి నీకు? మొత్తం టోటల్గా ఎన్ని ముగ్గులు వస్తాయి నీకు? లెక్కలేదు. అంటే లెక్కలేనని ముగ్గులు వేస్తారా? అంటే రోజుకొక ముగ్గు నేర్చుకుంటావా లేకపోతే అది వేస్తుంటుంది అట్లా? వావ్ వాట్ ఏ నైస్. మస్తు వేసిన జ్యోతి చెండాలంగా. ఏడికి సూపర్. జ్యోతికో తినమ్మా నేను జ్యోతికో తినాని, బదవడకమ్మా నువ్వు బుగులు చెందకమ్మా. వరే ఏమన్నా సింపుల్ వేసినావు జ్యోతి? మళ్ళీ జ్యోతిగా ఎందుకట్లా? ఏమన్నా తిప్పేసినావు దాన్ని? ఇట్లా 3 తోలు కాడ తిప్పేస్తారు చూసినావు? అట్లా తిప్పేసినావు. ఇట్లా మస్తు తిప్పేసినావు. ఎట్లయింది నా పెళ్ళి? మంచిగా జరిగిందా? వాళ్ళు యాక్చువల్లీ అందరు ఏమనుకుంటారు అంటే అది 3 గంటల పెళ్ళి అనుకుంటారు. అది మబ్బుల 3 గంటల పెళ్ళి, తెల్లారి 3 గంటల పెళ్ళి అయింది. యాక్చువల్లీ భరత్ ఎప్పుడు స్టార్ట్ కావాలి? 7 గంటలకు స్టార్ట్ కావాలి భరత్. రాత్రి 2 గంటలకు స్టార్ట్ అయింది భరత్. 2 గంటలకు భరత్ అయిపోయి ఇంట్లోకి పోవాలి. కానీ ఇప్పుడు 6 గంటలకు భరత్ అయిపోయి ఇప్పుడే సామాన్ దింపుతారు అనుకుంటా. ఇంకా ఈడంతా ఇల్లు ఉండే ఇంతసేపు ఇవ్వదు అక్కడ సామాన్ దింపుతురుగా. డీజే డబుల్ పిన్ డీజే పెట్టారు మనోళ్ళు. పొట్టు ఆడారు. ఫుల్ అంటే ఫుల్ జోష్ వచ్చినండే. పైకి ఎగురుతుంది చూడు, దాన్ని ఏమంటారు? పేపర్ షాట్సా, పేపర్ బ్లౌడ్సా ఏమో అంటారు. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లికి జై. కానీ డీజే వర్క్ చేసేటోళ్ళు నిజంగా చాలా గ్రేట్ అన్న. ఈ డీజే వర్క్లో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ ఎవ్వరు కూడా మా పొట్టలు వచ్చినట్టుండే వాళ్ళ డీజేలో వర్క్ చేసేటోళ్ళకి. అందరు బక్కగా మంచిగా సన్నగా వాళ్ళు చూడు ఎట్లా మోస్తారు చూడు. అమ్మ చాలా గ్రేట్ అసలు. ఇది అంతమందిని ఆడిపియాలంటే వీళ్ళు చాలా గ్రేట్. ఎందుకంటే ఈ సౌండ్ బాగాలేకపోయినా ఒకవేళ మంచిగా రాకపోయినా ఇక ఉంటారు ఒక్కో మంది చాలా ఘోరంగా. ఇళ్ళకెళ్ళి పడేస్తారు. వీళ్ళు ఎవరిల్లు ఇట్లకెళ్ళి పడేస్తారు. అయ్యో ఏమైందయ్యో? చెప్పు పడిపోయిందా? ఈ జనరేటర్ చూడు ఎంత పెద్ద సౌండ్ ఆపుతుంది. పొద్దుగల ఎడికి పోయినావు నాని? పాలన దగ్గర వేరా? అరే పాలు మంచిగా వస్తున్నాయా? నీళ్ళు కడుతుండ? మన పెద్ద దగ్గర తీసుకున్నాం. ఎందుకు వెళ్ళిపోయాడు పాలైన? వెళ్ళిపోలే కానీ ఆయన లేట్ వస్తాడు అంటే పోయినాయన అంటే మనకే వస్తుంది లీటర్ పాలు. మంచిగా ఉంటాయా? వీడు చూడు కింద. అరే రామశంకర ఏమీరా క్రియాంశు బాబులు. ఆ సౌండ్కు దద్దరిల్లిపోయింది. ఆ సౌండ్కి దెబ్బకి లేచి కూర్చున్నాడు సౌండ్కి. నాకు అప్పుడే డౌట్ వస్తూనే ఉంది, ఇంత తక్కువ ఎందుకు వచ్చినాయి పాలు? 1/2 లీటర్ ఉన్నట్టున్నాయి. ఎవరు కోసారు? గామకి ఎందుకు ఇచ్చారు?
శిక్ష పట్టుకుంటా ఆమె పట్టుకుంటా అని చెప్పి గుంజుకుందా. శిక్ష పట్టుకుంటా ఆమె పట్టుకుంటాను గుంజుకుందా. ఏం నాని పాలు పోసినావారా? సైలెంట్ ఏం తెలియనట్టు వచ్చినావురా? హాఫ్ లీటర్ పాలు పోసిందట. ఏ గుడ్డప్పల నాయుడు కోసుడు సప్న మొత్తం కింద పడేస్తాడు వీడు. ఏంది ఏం కావాలి చెప్పు, ఏం కావాలి చెప్పు. హాయ్ సప్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే టు అడ్వాన్స్. నీకే నాకెప్పుడు? నాది అయిపోయింది. నీది అడ్వాన్స్ ఉంది. ఎప్పుడు? మొన్ననే అయిపోయింది. అది నీదే వస్తుంది తొందరగా. నీ బర్త్డే చెప్పు ఎప్పుడు? అక్టోబర్. ఇదేంది? మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. 6 నెలల అడ్వాన్స్. హ్యాపీ బర్త్డే. మళ్ళీ చెప్పలేదు అనొద్దు. అడ్వాన్స్. క్రియాంశమ్మా దావత్ కూడా ఇప్పుడే ఇచ్చేసి అప్పుడు ఇచ్చిన ఇయ్యలేదని చెప్పి. దావత్ ఏముంటుంది? మేము చికెన్ మటన్ తింటున్నాం, లేకపోతే మన తాగుతున్నాం. మా అంటే కళ్ళు తాగుతాం అంతే. ఆ కళ్ళు కూడా మంచిగా వస్తారు ఈ మధ్య. బాగా గట్ట కింద పెట్టినా శిరీష? కింద పెట్టలు బాగా తీసి పెట్టిన. నాకు 3. అందరికి వంచినావా? 3, అక్కడ 3. నిమ్మకాయ వాటర్ పెట్టినావా? 3, 4. నిమ్మకాయ వాటర్ పెట్టలే. పెట్టు మరి. నాకు పరగా మంచి మొంగడుకొని అర్థం అవుతుంది. నేను ఇవి వచ్చేసి పాలల్లో ఏమేసినాం మీరు? హార్లిక్స్లో బిస్కెట్స్, దాంతోపాటు నాణ్యానికి ఫీడింగ్. కథం ఏంది ఫీడింగ్. తప్పేముంది? ఇది ఫీడ్ కాదా? ఫీడింగ్. కోళ్ళకి ఫీడ్ అయ్యామా, బర్రెలకు ఫీడ్ అయ్యామా, మనుషులకు కూడా ఫీడ్. నాని ఫస్ట్ క్లాస్ పాస్ అయితే పోయినా. అరే అవును, నేను చెప్పలే వీడియోలో. వీడియోలో చెప్పలే కానీ ఫస్ట్ క్లాస్ పాస్ అయింది. ఎదురా నీ రిపోర్ట్, ఇది గ్రాండ్ రిపోర్ట్. చాలా గ్రేట్ యాక్చువల్లీ. నాని కంగ్రాచులేషన్స్. పాటలు లేరా మరి? నేను యాక్చువల్లీ చెప్పాలి. పాటలేదా? నిన్న పెళ్లి బిజీలో ఉండి యాక్చువల్లీ నిన్న చెప్పాల్సిపోయినాం. నిన్న ఫస్ట్ క్లాస్ వచ్చింది కాబట్టి అసలు బేకరీ తీసుకుపోయి ఒక మజా, ఒక పల్పి, ఒక థమ్స్అప్, ఒక స్ప్రైట్ అన్నీ కలిపి నోట్లో గుమ్మరిద్దాం అనుకున్నాం. కానీ నా టైం దొరకలేదు. అందుకని చెప్పేసి ఇక ఈరోజు అన్న వదాం అనుకుంటున్నాం. వదామారా? ఏం కావాలి నీకు? ఇష్టంగా ఏం తింటావు చెప్పు రాని, నీ ఇష్టం. ఏం కావాలి? వీళ్ళ లోపల పోయేదా? ఇంకా గోల్డ్లు అవన్నీ నా దగ్గర నడవైనా. తినేటే చెప్పు. తినేటి చెప్పమన్నా నేను. చెప్పు. గోల్డ్ చైన్లు, గోల్డ్ కమ్మలు, గోల్డ్ ముగ్గు పుల్లలు, గోల్డ్ లిప్స్టిక్లు అవన్నీ నడవైనా. చెప్పు నానా. దూరం ఉండాలి. ఏం కావాలా? నువ్వు నా బిడ్డ అనుకోవాలనుకుంటే నువ్వు గోల్డ్ దూరంగా ఉండాలి. ఇట్రా నీ బిడ్డ అనగానే అమ్మ దగ్గర పోతున్నావే. నాని నీకు ఎవరంటే ఇష్టం రా? అబ్బా ఇప్పుడు వద్దు, టైర్గా గట్టిన ఉంటుంది. అబ్బా నీకేం కావాలి చెప్పు. నీకేం కావాలి? ఇప్పుడు బెద్దగానే వేసుకుంటా. నీ బెద్దగానే వేసుకుంటాను చెప్పు. గోల్డ్ లిప్ ఇచ్చుడు, లిప్టిక్ ఇచ్చుడు, ఇంకేమి ఇప్పించుడు మనకు తెలియదు లేడీస్ గురించి. అవన్నీ ఉండొద్దు. గోల్డ్ అనేది దాన్ని ఎప్పుడైతే మనకు ఆస్తి పెరగాలని చూస్తామో, నగలు పెరగాలని చూస్తామో అప్పుడే మనిషి పతనం స్టార్ట్ అవుతుంది. ఉన్నంతలో హ్యాపీగా ఉన్నామనుకో మంచిగా ఉంటుంది. నాకు కమ్మలు కావాలి, నాకు గాజులు కావాలి, నాకు గంగారం కావాలి, నాకు చైన్లు కావాలనిపించింది అనుకో, ఇక దాని మీద ఉంటుంది ఆశ తప్ప మన ఎంజాయ్మెంట్ మీద ఉండదు. నిమ్మలంగా ఉండలేదు. అందుకని నేను ఎంత ప్రశాంతంగా ఉంటా. కరెక్టేనట జ్యోతి అంటుందా? కరెక్టేనా జ్యోతి? జ్యోతికి ఆ ప్లేస్ ఫిక్స్ అయిందన్నా. రెగ్యులర్గా ఆనే కూర్చుంటుంది, ఆనే పాలు తాగుతుంది, ఆనే అంబలు తాగుతుంది. తులసి చెట్టు పెట్టేది అది. మొక్క మీద నీళ్ళు పోయిరా శిరీష, మొక్కకి నీళ్ళు పోయి. ఎప్పుడు ఆయన లేస్ అంటే ఏడుస్తాడు. ఇప్పుడు ఆయన పోతాను ఇట్లా పోతుంది నా దగ్గరికి. నిద్ర వస్తుందేమో. ఏడుస్తుండు. ఎప్పుడు ఆయన నేనేస్తే ఏడుస్తాడు. అసలు ఇలా ఏద్దామంటేనే రాడాడు. ఇట్లా వేసినాం కదా 2 నిమిషాలలో చూడాలి. మొత్తం 2 నిమిషాలు కూడా కాదు, 2 సెకండ్లు కదా. ఉల్టా అవుతాడు. ఉల్టా మొత్తం కథ ఉల్టా అయింది. ఇప్పుడు ఇట్లా మాట్లాడాలి. ఆయన చూస్తే పాపం అనిపిస్తుంది. అట్లా వదిలేస్తారా, చీరలో వండ పెడతారా అని. ఆయనకి అదే ఇష్టం. అది కూడా మళ్ళీ ఎల్లెలకలేసా వండాడు. బోర్ల బొక్కలే అంటాడు. బోర్లో బొక్కల ఎవరేం చేసిరా మళ్ళీ నుంచి చూస్తాడు. పెట్టరాకపోతున్నా మాకు. అరే పెద్దడా ఈ దారం పెట్టేది
అమ్మకు దగ్గర సైడ్ షార్ట్ సైడ్ ఉంటాను అమ్మకు. కనిపించకుండా కానీ నిజంగా ఎంత ఈ మంచిగా చీర ఉంటుంది. మస్తున్నగా అవును. ఇంకా జ్యోతి కట్టుకుని మస్తుగా అనిపించింది. అంటే అప్పుడేమో కర్రెగా ఉంటుండే కాబట్టి చీరలు సెట్ కాకపోతుండే. ఇప్పుడు జర నిజంగా నేను అద్దములో ఊసుకుంటే ఆడ పెళ్ళికి బీరో పెడతాడు, బీరోకి మిర్రర్ ఉందిగా, ఆ మిర్రర్ పక్కన కూర్చుంది పోయి పోయి. అలానే చూసుకుంటుండొచ్చు ఇక. అమ్మనే కుట్టింది ఇది. అమ్మ కొట్టిందా? నిజంగా ఈ చీరనే బాగుందిరా ఈమెకంటే. ఈ చీర ఎవరు కట్టుకుని మస్తు ఉంటారు. కావాలని చూడు శేఖర్ కట్టుకున్నా నేను కట్టుకోలేదు. నువ్వు కాదు ఎవరికైనా కట్టినా కూడా ఇది మస్తు ఉంటుంది ఈ చీర. ఎవరు పెట్టారు? నేనే తీసుకున్నా. నువ్వే తీసుకున్నావు. మస్తు ఉంది. ఎంత పడ్డది? 1500, 2000, 5000, 3000. అప్పుడు అది వదిలే శ్రీమంతం రోజు పోయినట్టు అమ్మ తీసుకుంది. వాట్ ఏ నైస్. ఇట్లాంటి సెటప్ నాకు మస్తు ఇష్టం. ఈ కూరగాయలు పోసుడు కానీ, బియ్యం ఏరుడు కానీ. బియ్యం ఏరుడా? నువ్వేరానా? అమ్మో నీ మెడలు ఉన్నాయి పోతే. ఇప్పటికే ఘోరంగా. ఇలా నల్లపిల్ల మస్తు ఉందని. ఈ నల్లపల్లి ఎందుకు వస్తుంది తెలుసా? మన అదేమంటారు అని కలుపు తీయకపోతే వస్తుంది. కలిపి ఎక్కిపోతున్నా. అప్పుడు కలుపు తీయలేక మనం కూడా. ఇది మనకు కొత్త. అరే ఈ బియ్యం కదా ఇవి? ఇక్కడ వేసిన బియ్యం. అరే అవునేమో. సన్న బియ్యం మస్తు అది అవుతుంది. సరే మంచిగా రైస్ మాత్రం మస్తు అవుతుంది. ఇది ఇంకా ఇప్పుడు వేసిన రైస్ అయితే ఇంకా మస్తు అవుతుంది. మన అదే కానీ మంచి అది ఇచ్చిండ్రా వరి. అది ఇప్పుడే పట్టియద్దట. ఎప్పుడు పట్టియాలి మరి? ఈ అన్నమే ఈ బియ్యం అయిపోతే ఏం చేద్దాం? ఏమో కానీ పట్టించినా కానీ ఎంబడే తినొద్దట, కొద్దిగా మాగాలట. సాయంత్రం తిందాం. ఎంబడే బియ్యం మాగాలన్న. బియ్యం మాగితే మంచిగా అవుతుంది బియ్యం. ఓకే. ఇది మొన్న తెచ్చిన చిక్కుడు, నిన్న తెచ్చిన చిక్కుడు. మొన్న మార్కెట్లో నేను ఆర్డర్ చూపించిన ఇదేనా చిన్నది? ఇది ఎందుకు ఇట్లా పడేస్తున్నావు సప్న? వద్దా బాగాలేవా? ఈ గింజలు డైరెక్ట్ కర్రీ కూడా చేసుకోవచ్చు తెలుసా? ఇదేమైంది? ఏమంటుంది? పౌడర్ పెట్టుకున్నా. రాత్రి అమ్మమ్మ అనలే పౌడర్ సున్నమంటున్నాను. కాజోతి ఈ కూరని ఎన్ని విధాలుగా ఉండొచ్చు? ఇలా ఎగ్గేసి వేయవచ్చా? ఎగ్గేసి ఉండొచ్చా? చిక్కుడుకాయ మెంతం కూర ఆలుగడ్డ బొమ్మ తెలిసింది అదే ఒకటి. మెంత కూరలు ఏం వేస్తారు దీంట్లోనా? యాక్చువల్లీ దీంట్లో ఇంకా మటన్ వేయాలి, సూపర్ ఉంటుంది. తెలియనే తెలియదు. ఇంకొకరికైనా తెలుసా? గోరుచిక్కుడు అంటారు మేము. అందులో గుడ్డ వేసుకుంటారు, అందులో కూడా మటన్ వేసుకుంటారు. మటన్ కీమా వేయాలి. దీంట్లో ఏమైంది తెలుసా? మటన్ ఇట్లానే కోసాలి. సేమ్ ఇది ఎంత ఉందో సైజు అదే సైజులో మటన్ కొట్టేసి మంచిగా వండితే నా సామి రంగా దెబ్బకి తినొస్తుంది సప్న. ఏంది అట్లా కూడా వండుతారా బాబు? ఇంకా వండుతారు. అసలు నువ్వు వండవచ్చు అది ఎప్పుడన్నా? వండొచ్చిందా నీకు? నాకు తెలియదు. మీకు టేస్టులు తెలియదు, ఏం తెలియదు. నేను అన్ని తిని మటన్ జోలిగా వతలేను ఇప్పుడు. చిక్కుడుకాయ నిన్న సాంబార్ పోసుకురా నిన్న. మటన్ వేసుకుని అట్లా పెళ్ళిలో పోయినప్పుడు నాన్ వెజ్ తినొద్దు. పెళ్ళి అంటేనే పప్పానం పెడతారు. పప్పానం తినాలి ఫస్ట్. పెళ్ళి అంటే పెళ్ళిలో పెట్టాల్సిందే యాక్చువల్లీ పప్పు అన్నం. చికెన్ మటన్ కూడా పెట్టిరు బాబు. మేము చికెన్ మటన్ వేసుకోవద్దు అట్లా. చికెన్ మటన్ తినవద్దు పెళ్ళిలో పోయినప్పుడు. తినాలి కానీ ఒకటే స్పూన్. మేము కూడా ఒకటే స్పూన్ వేసుకున్నాం. ఏం నవ్వుతున్నావు? ఎందుకు నవ్వుతున్నావు? నేను నవ్వినా చెప్పు. ఒక్కడే స్పూన్, అది కూడా అది ఎక్కువ. ఎందుకంటే పెళ్ళిళ్ళల్లో ఎక్కువ మోతాదులో మసాలాలు కలుపుతారు. అందుకని చెప్పేసి బగారా అన్నం కూడా ఇప్పుడు ఆ పెళ్ళిలో తినొచ్చిన తర్వాత అరుగుతుందా? మేము బగారా రైస్ కూడా వేసుకోలే. మేము పద్ధతి పాటిస్తున్నాం. మేము ఇప్పుడు జాగింగ్ చేస్తున్నాం, వాకింగ్ చేస్తున్నాం, డైటింగ్ చేస్తున్నాం, మెయింటైన్ చేస్తున్నాం. ఇలా పొద్దుగాల సౌండ్ ఎట్లా వచ్చింది? అది సౌండ్కి మీరు ఓనికి సంబంధం ఏంటన్నా? ఆ సౌండ్ కూడా పోయి ఆడినా లేదా? నేను జరసేపు జ్యోతి, ఎంతసేపు? జరసేపు ఒక 2 నిమిషాలు 2-3 స్టెప్లు వేసిన బావా. యాక్చువల్ పోయి వాకింగ్ అయిపోయింది నాకు. నేను వాకింగ్ పోను అన్నాడు. ఇక ఆడ అంతమంది ముంగట షూ వేసుకొని పోతే ఎట్లుంటుంది చూతాడా? బావాలి ఎన్ని గంటలకు వచ్చి ఇగో మనసు ఉంటే మార్గం ఉంటుంది. వాళ్ళు ఎన్ని గంటలకు వచ్చి నీకు తెలియదా? తెలుసు. 6 అయింది పొద్దున. మీరు 5 o'clockకే వెళ్ళిపోతారు వాకింగ్కి. నేను లేచినా కానీ అది లేవలే. అది తమ్ముడు అడితేనేమో అన్న లేవలేదు అన్ని. అదే నిజం చెప్పరా? నేను లేచినా లేదా? కాసప్ నేను లేచినా లేదా? నువ్వు లేచిన జ్యోతి నువ్వు ఎన్నిసార్లు వేస్తే నేను అన్నిసార్లు మేల్కున్నానా లేదా? నువ్వు బుడ్డోడు ఏడ్చిండు మధ్యలో. ఈమె ఎప్పుడు లేస్తే అప్పుడు నేను మేల్కనే ఉన్నా. ఈ డోర్ ఓపెన్ చేసినా ఆ డోర్ ఓపెన్ చేసిన. నేను నీ దగ్గరికి రాలే అన్న. బుక్ అయిపోయినావురా, దొరికినావు. ఆయన నువ్వు అంటే లేవురా, అసలు లేసావు నువ్వు మధ్యలో? ఇప్పుడు లేచిండు బావ, లేచి అన్నం కూడా తిన్నాడు. అది 10:30. అరే మళ్ళీ తిన్నావు అరను? 10:30కి నేను ఇంతవరకు తినలేదు తెలుసా. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు ఏం తిన్నా? తిన్నా. ఇంతవరకు నేను మళ్ళీ తినలే. మీరు మళ్ళీ రాత్రి వండుకొని మళ్ళీ తిని అమ్మ. అరే కాదురా శేఖర్, ఇది న్యాయమారా నీకు? చెప్పరా? నేను చెప్తా. నేనేమనుకున్నా తెలుసా? సాయంత్రం తొందర వచ్చినాం కదా, మంచిగా పెళ్ళిలా నిద్ర వచ్చింది సాయంత్రం. అయితే భరత్ రానికి మినిమం 1-2 అవుతుంది. ఎవరు?
రాత్రి భరతరానికి అప్పట్లో లేవచ్చు అని చెప్పేసి తొందరగా అనుకో ఇలా చెప్పుకుంటున్నా పోయినా పండుకున్నా 10:30కి లేచిన తిన్నా అప్పుడు భరత్ రాలే పడుకున్నా. ఎవరైనా భరత్ పెళ్లి భరత్ పెళ్లి పిల్ల పెళ్లి వస్తుందేమో అని వెయిట్ చేసి పండుకున్నా. మబ్బులు లేచేసరికి మన గల్లీకి వచ్చింది భరత్. 5:30కి వచ్చి అంటే ఎప్పటి వరకు 8 గంటలు పండుకున్నావా? నేను 5:10కి లేచిన. మరి ఎందుకు పోలే వాకింగ్ అడుగుతున్నా పొద్దుగల గలి మొత్తం జనాలు భరత్ ఆడుతూ ఎట్లా పోతాను ఇంటి ముంగడికి వెళ్ళి పోవచ్చు కాదురా నేను లేవగానే ఏం చేస్తా ముందుగా నాకు ఫోన్ చేస్తావు. మరి నువ్వేం చేయలే నాకు? నువ్వు ఫోన్ చేయలే నేను లేవలేదు. మరి లేచినా చెప్తున్నావు కదా ఇంతసేపు లేచిండా? శిరీష పోయి లేపుతా కూడా అన్న బావ లేవలేదుగా నేను కూడా లేవని చెప్పి నేను ఎందుకు లేవలేరా? నేను గంటకు లేచిన రాత్రి. అన్న ఇప్పుడు 6 గంటలకు అన్న లేచావు. పెళ్లి కొడుకు నాకు 2 గంటలకు ఫోన్ చేసిండు. ఈ ప్రసాద్ గారు 1 గంటలకు ఫోన్ చేసిండు. నితిన్ గారు ఫోన్ చేసిండు. హరికృష్ణ గారు ఫోన్ చేసిండు. ఇంకోరు గనిగాడు ఫోన్ చేసిండు. నేను భరత్లో డాన్స్ చేద్దామని రాత్రి ప్రిపేర్ అయి ఉన్నా. అందుకనే కలలే చేసిండు మంచిగా. కాదు మరి పొద్దున్న లేచి ఆడతా అయిపోగా అన్న 2 నిమిషాలు ఆడి నువ్వు కూడా ఆడతా మనకి చెప్పలే కానీ నువ్వు అనుకున్నా నేను అనుకున్నా. ఈ వచ్చి లేదా నిన్ను ఎప్పుడు 6 గంటలకు మరి అన్న 6 గంటలకు ఆడనే ఉన్నాం. 6 గంటలకు ఆడిరా? మరి పొద్దున 6 గంటలకు ఇప్పటిదాకా అయింది. ఇప్పుడు వచ్చిండు. పొద్దుగాల ఆడితే అందరూ చూస్తారు. అందరూ ఆడిర్రు నా అందరూ కూడా మరి చికెన్ వేసారా? కాదురా గివేంద్రకి ఇట్లా గిన్నెగనం కనిపిస్తున్నాయి. అవి ఏం బోర్డులు అవి? ఒకటి వేసిండు బాగానే ఉంది. దాని తర్వాత 2 వేసిండు. సరే అప్పుడు బాగానే ఉంది. ఈ కిందోడేంద్రా వెయ్యి మన ఇంతవరకు నిండలే గనిగానే వేసిపోయిండు. ఇల్లు కట్టి 20 ఏళ్ళు అయితే 20 ఏళ్ళు దాటిపోయింది. ఒక్కసారి సెప్టెంబర్ ఇంతమంది పోతున్నాం మళ్ళా. అంబలి పిండి ఇది తైద పిండి ఇంకా రాగి పిండి 3 పేర్లు కాక ఫస్ట్ నేను రాగి పిండి అంటారు కదా రాగి పిండి తైద పిండి కదా. అయితే ఒకసారి సామాన్ రాయమంటే తైద పిండి అనే రాసిన గుర్తుందని. రాగి పిండి అంటే నాకు గుర్తు లేదంటే రాగి పిండి అంటారు అన్నారు. నాకు తెలియదు తైద పిండి అనేది తెలుసు. అంటే కన్ఫ్యూజ్ అయినా నేను. దీన్ని దాన్ని ఏం డిఫరెంట్ నాకు తెలియదుగా. ఈ పిండి వేరు ఆ పిండి వేరు ఏమో అనుకుంటుండే అప్పుడు నేను. 2 ఒకటే. పెళ్ళైనాక కొత్తలా నేను బయట పని చేస్తున్నా. అంటే కొత్త ఈమెకి అంతా తెలియదు. అప్పుడు నాయన కూడా బాగాలేడు కదా, ఏం తెలియదు ఈమెకి. అయితే శిరీష కందిపప్పు నానబెట్టరా నేను వచ్చి మా అమ్మ మందం పప్పు చేస్తా అని చెప్పిన. ఆమె ఏం చేసింది కందిపప్పు శనగపప్పు ఇట్లా 2 ఒకటే డబ్బాలు ఉన్నాయి. అంటే ఇక నార్మల్ గా మమ్మీ వాళ్ళ ఇంటికాడ తెలిసి ఉంటది కదా కందిపప్పుకి శనగపప్పుకి తెలుసు కదా అని నేను అనుకున్నా. తెలుసు అనుకోని నేను చెప్పిన అరే శిరీష కొంచెం కందిపప్పు నానబెట్టరా మా అమ్మకి పప్పు చేస్తా నేను బట్టలు దాడిచ్చేసి వస్తా అని చెప్పిన. సరే అక్క అని చెప్పింది. పోయి శనగపప్పు గీడుకుంటే శేఖర్ ఇది మొత్తం నానబెట్టేసింది. నేను వచ్చి పప్పు తొందరగా నాటే తొందరగా అవుతుంది కదా పప్పు. నేను వచ్చి చూసేసరికి శనగపప్పు నానేసింది. మరి ఏం చేసింది? ఏంది శిరీష నీకు కందిపప్పుకి శనగపప్పుకి తెలియదా? తెలియకపోతే అడగవచ్చు కదరా నన్ను. అక్క నాకు తెలియదు అక్క. అమ్మ చూపిస్తా కూడా అమ్మ నీకు తెలియదు అప్పుడు ఇది కందిపప్పు శనగపప్పు అనేది ఇట్లా అయితే ఎట్లా చెప్పు అని చెప్పి అమ్మ. అంటే మరి అంత సీరియస్ కొత్తగా ఏమనలేకపోయారు. అయినా నాకు ఆ పప్పులు తెలుసు కానీ ఈ పప్పు ఇట్లుంటుందా ఈ పప్పు ఇట్లుంటుందా అని తెలియదు. నాకు ఇప్పటికీ పుట్టాల పప్పు ఒక్క పప్పునే గుర్తుపడతా. ఇంకా మీద ఏ పప్పు గుర్తుపడలేదు. మస్తు నవ్వొస్తుంది తెలుసా. కందిపప్పు శనగపప్పు అంటే ఏమైనా గుర్తుకొస్తుంది. కందిపప్పు నానబెట్టమంటే 1 కప్పు నానబెట్టమంటే శనగపప్పు గిన్నె నిండా అయింది తెలుసా. మళ్ళీ దాన్ని నీళ్ళని నొడగట్టి ఎండకి పెట్టుకొని గుర్తొచ్చింది నాకు. బిల్లి మీద పెట్టింది అది పప్పు నేను నానబెట్టింది కాదు. ఫంక్షన్ కి ఎక్కువ నానబెట్టిరు అని చెప్పేసి కొంచెం పప్పు తీసి పైన ఎండబెట్టిన. మాది నేను చేసిందేమో మన పిల్లల కొత్తలా అది. అంటే అప్పుడు అంటే 10-15 రోజులు అవుతుండొచ్చు అంతే. కొత్త కూడా కాదు 10-15 రోజులు 20 రోజులు అనుకో. అయితే ఏదో బయట పని చేస్తుంది నానబెట్టమన్నది నాకు తెలియదు. నేను తెచ్చి శనగపప్పుని ఇంత పప్పుని కూర ఇచ్చేసిన. అయినా అంటే నార్మల్ తెలియదు అని అన్నారు కానీ నన్ను అప్పుడు ఎవ్వరు ఏమనలేరు. నెక్స్ట్ టైం ఇక పప్పులు చూపించుకుంటూ నానబెడతా. ఇప్పుడు తెలిసిపోయింది, అప్పుడు తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను వంట వేయలేదు కాబట్టి నాకు ఏ పప్పులో తెలియకపోవు. పప్పుల పేర్లు ఒక్కరు తెలుసు కానీ పప్పులు ఎట్లుంటాయో తెలియదు.